సుమన్ టీవీ. నేను మీ తేజ. క్రికెట్ అంటేనే ఉత్కంఠ, వరల్డ్ కప్ అంటేనే మరింత జోష్. ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ రేపు జరగబోతుంది. మన టీం ఎలా ఆడబోతుంది, ఎవరు మ్యాచ్ ని మలుపు తిప్పే ప్లేయర్ అవుతారు, ఎవరు బ్యాటింగ్ గర్జించబోతోంది, ఎవరి బౌలింగ్ వికెట్లు కూల్చబోతోంది, ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల అంచనాలు ఎలా ఉన్నాయి, రేపటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? ఈ రోజు అయితే మనం ఉన్నాం SSBM కాలేజ్ లో. అయితే ఇక్కడ పెద్ద పెద్ద క్రికెటర్లే ఉన్నారు. వాళ్ళ క్రికెట్ అభిమానం అనేది ఎలా ఉంది, రేపు జరగబోయే వరల్డ్ కప్ మీద వీరి అంచనాలు ఎలా ఉన్నాయి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి గిరి, రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటది. రేపు సంజు శాంసన్ 50 కొడతాడు, అభిషేక్ శర్మ బాగా ఆడతాడు, బుమ్రా మంచి వికెట్స్ ఇస్తాడు. రేపటి స్కోర్ కూడా మీరే చెప్పేస్తున్నారు. అయితే అంత కాన్ఫిడెన్స్ ఉందా ఖచ్చితంగా సంజు 50 రీచ్ చేస్తారని? అవును, చాలా ఫామ్ లో ఉన్నాడు, బాగా ఆడతాడు. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? తిలక్ వర్మ. తిలక్ వర్మ. మీ పేరు? నా పేరు తిరుమల. తిరుమల. మీరు బౌలరా బ్యాటింగా? బ్యాటర్. బ్యాటరా. ఓకే. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫైనల్ అయితే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. అవునా? గెలుస్తాం. యాక్చువల్లీ ఖచ్చితంగా గెలుస్తారా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? తిలక్ వర్మ, హార్దిక్ పాండే. హార్దిక్ పాండే రేపు ఎంత స్కోర్ చేయొచ్చు అనుకుంటున్నారు? 50, ఒక 4 వికెట్లు ఇస్తాడని అనుకుంటున్నాను. మంచి బౌలింగ్ వేసి ఫైనల్ అయితే మందే. చిన్న, నీ పేరేంటి? విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడండి ఇక్కడ. చెప్తున్నా, నీకు ఏ క్రికెటర్ అంటే ఇష్టం? ఇషాన్. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? రేపు ఇండియా గెలుస్తుంది. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం బాగా ఆడదాం. వెరీ గుడ్. వెరీ స్పోర్టివ్ నేచర్స్ లో ఉన్నారు. స్పోర్ట్స్ ఆడుతూ కూడా వెరీ స్పోర్టివ్ నేచర్ తో ఉన్నారు పిల్లలు కూడా. సో ఇంకా మనం తెలుసుకుందాం రండి. చెప్తున్నా, నీ పేరేంటి? నాన్సింగ్. నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? MS ధోని. నీకు బౌలింగ్ ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా? బ్యాటింగ్ ఇష్టమా? ఒకవేళ నీకు బ్యాటింగ్ ఇస్తే ఎంత స్కోర్ చేయగలవు? 100 సెంచరీ చేస్తావు? ఓకే, థ్యాంక్ యూ. చూసాను ఇంకా ఇక్కడ కొంతమంది ఆ క్రికెట్ అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం రండి. చెప్పిన, నీ పేరేంటి? జశ్వంత్. రేపు క్రికెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎంత స్కోర్ రావచ్చు అనుకుంటున్నావు? 200+ వస్తుంది స్కోర్. నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? సంజు శాంసన్. అంటే మొన్న సెంచరీ చేశారా లేకపోతే ఎప్పటి నుండోనా? ఎప్పటి నుండో సంజు. రేపు ఎంత స్కోర్ చేయొచ్చు అనుకుంటున్నావు? సంజు శాంసన్ అక్క 50. మీ పేరు? ఈశ్వర్ సాయి అండి. ఈశ్వర్ సాయి. ఇక్కడ మీరు బ్యాటరా బౌలరా, మీకు ఏది ఇష్టం? మేము బ్యాటర్ అండి. ఓకే. రేపు వరల్డ్ కప్ జరగబోతుంది కదా, ఎంత ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు మీరు? చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నానండి నిజంగా. అంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా చాలా బౌలింగ్ బాగా చేస్తున్నారు నిజంగా. అంటే మనం వరల్డ్ కప్ మనమే కొడతామని అనే కాన్ఫిడెన్స్ తో నేనైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను నిజంగా. అంటే చాలా సంతోషం. అయితే మనకి సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వాళ్ళంతా కలుసుకొని మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటు నిజంగా. అంటే సంజు శాంసన్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలుకి ప్లేయింగ్ లెవెల్లోనే ఉండరు అది ఇది అని చెప్పినారు. కానీ నిజంగా అంటే అతను ఆడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను కానీ అంత పెద్ద క్రికెట్ ఆడాలని చాలా నేను కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నిజంగా అంటే వరల్డ్ కప్ మనమే కొడతామని చాలా కాన్ఫిడెన్స్ ఉందని. చూసారు కదా ఎంత అగ్రెసివ్ గా ఆడుతున్నారు మన ప్లేయర్స్ కి. అసలుకి నిజంగా అంటే చాలా పెద్ద బౌలర్లు కానీ చాలా సునాదేనంగా ఎదుర్కొంటున్నారండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే. రేపు మన ఇండియా మ్యాచ్ అనేది వరల్డ్ కప్ కొడితే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మనకి అనంతపూర్లో అయితే చాలా పండగ వాతావరణం అయితే కంపల్సరీ ఉంటుందండి నిజంగా. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఇప్పటికేను మనమే వరల్డ్ కప్ కొడతామనే ఆనందంతో సంతోషంతో నేనైతే ఉన్నానండి. అయ్యో, మన తెలుగోడు అసలుకి తిలక్ వర్మ అన్న అయితే చాలా బాగా ఆడుతున్నాడండి నిజంగా. తనే పాకిస్తాన్ మ్యాచ్లో తనే క్రూషియల్గా బాగా ఆడి చూపించాడు. కానీ ఇప్పుడు కానీ ఈ వరల్డ్ కప్ ఫైనల్లో తనే అవుతాడని నేనైతే చాలా సంతోషంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తిలక్ అన్న. చెప్పండి, మీ పేరు? నవీన్. రేపు వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్నాయి, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తే గెలిచేస్తుంది. వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది. వన్ సైడ్ వార్ అయిపోతుంది. రేపు ఎంత స్కోర్ రావచ్చు అనుకుంటున్నారు మన ఇండియా మ్యాచ్ కి? 250+ వస్తే గెలిచేస్తుంది వన్ సైడ్. ఓకే. ఒకవేళ రేపు వరల్డ్ కప్ మనకే వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎలా సెలబ్రేట్ చేస్తావు? ఫుల్ ఫైర్ అంతా ఇండియా. నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు?
పాండే. హార్దిక్ పాండ్యా రేపటి మ్యాచ్ లో పాండే. ఓకే, మొత్తం మన రేపు బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది? బ్యాటింగ్ బ్యాటింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. 250 ప్లస్ కొడితే గెలిచే అవకాశం. ఒకవేళ రేపు మన మ్యాచ్ ఓడిపోతే ఎలా ఉంటుంది? అది చెప్పలేము, అది ఊహించుకోలేము. అంటే మీరైతే ఏం చేస్తారు, అంటే నెక్స్ట్ స్పోర్టివ్ గా తీసుకుంటారా, ఎలా ఉంటారు? నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. మీ పేరు? నా పేరు నాగార్జున. నాగరాజు, రేపు మన క్రికెట్ జరుగుతుంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు? Maybe more joyful and blissful, and I think India will definitely will win. డెఫినెట్లీ విల్ విన్. ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తారు? ఓడిపోతే అంటే బట్ మన ప్లేయర్స్ కూడా ఎవరైనా సరే బాగా ఆడతారు, గెలవాలనే కోరుకుంటారు, గెలవాలనే ఆడతారు, ఎవరు ఓడిపోవాలని ఆడరు. ఒకవేళ రేపు వరల్డ్ కప్ అనేది మనకి వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? యా డెఫినెట్లీ విల్ సెలబ్రేట్ హ్యూజ్ లైక్ దీపావళి. ఓకే, రాకింగ్. యా డెఫినెట్లీ. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి ఒకరని లేరు, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ అండ్ ఎస్పెషల్లీ బుమ్రా. అంటే సంజు శాంసన్ అనే ప్రతి ఒక్కరు సంజు శాంసన్ చెప్తారు, అంటే లాస్ట్ మ్యాచ్ నుంచి సంజు శాంసన్ లేకపోతే ఎప్పటి నుంచే ఉన్నారా? నో ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. కాన్ఫిడెన్స్ ఉంది ఆయన మీద, ఎందుకంటే ఎస్పెషల్లీ టీం చాలా నీడ్ ఉన్నప్పుడు చాలా బాగా ఆడతాడు అని, అందువల్ల. అంతేగాని లాస్ట్ మ్యాచ్ నుంచి అని ఏం లేదు. చెప్పండి మీ పేరు? మధు మేడం. రేపు వరల్డ్ కప్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? చాలా బాగా ఉండబోతుంది అంటున్నా మేడం. బాగా మంచి టీమ్స్, 2 స్ట్రాంగ్ టీమ్స్. అదగా రేపు ఇండియానే గెలిచాలని అందరూ కోరుకుంటున్నారు. 150 కోట్ల మంది ప్రజలు ఇండియానే గెలవాలని కోరుతున్నారు. ఖచ్చితంగా మనకు వరల్డ్ కప్ వస్తుంది అంటారా? పక్కా మేడం. స్కోర్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? సారి 200 దాటొచ్చు మేడం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? హార్దిక్ పాండ్యా మేడం. హార్దిక్ పాండ్యా. రేపు మనకి ఎంత స్కోర్ రావచ్చు అనుకుంటున్నారు? 200 దాటొచ్చు మేడం. హార్దిక్ కూడా లాస్ట్ లో కొట్టొచ్చు, మ్యాచ్ టర్న్అవుట్ కూడా చేయొచ్చు అని అనుకుంటున్నాం మేడం. రేపు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి రావచ్చు అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బుమ్రా ఆర్ హార్దిక్ పాండ్యా ఆర్ తిలక్ వర్మ, వాళ్ళు ముగ్గురు రావచ్చు అనుకుంటున్నారా? సంజు శాంసన్ రేపు ఎలా ఆడబోతున్నాడు అనుకుంటున్నారు? 2 మ్యాచ్లు బాగా ఆడాడు మేడం. ఈ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడతాడని కోరుతున్నాం. ఆడాలని కూడా మీ అందరూ ప్రజలందరూ కూడా కోరుతున్నారు మేడం. చెప్పండి మీ పేరు? శాంతి. శాంతి, రేపు వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఈసారి సంజు శాంసన్ కూడా సెంచరీ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది అని కోరుకుంటున్నా. వరల్డ్ కప్ ఖచ్చితంగా వస్తుందంటావా? ఎలా సెలబ్రేట్ చేస్తావు ఒకవేళ వరల్డ్ కప్ మనకు వస్తే? ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను, కేక్ కోసం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సంజు శాంసన్. అంటే లాస్ట్ మ్యాచ్ నుంచేనా ఎప్పటి నుంచో శాంసన్? లాస్ట్ మ్యాచ్ నుంచే కదా, అప్పటి నుంచి. అంటే లాస్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇచ్చినందుకు 100% చేశారంటారా? చేసినారు. సంజు శాంసన్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తావు? హీరో ఆఫ్ ది మ్యాచ్. ఈసారి రేపు జరగబోయే మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి రావచ్చు అనుకుంటున్నావు? బుమ్రా రావచ్చు బౌలింగ్ లో. బ్యాట్స్మెన్ అయితే సంజు శాంసన్ కి ఇవ్వాలి అనుకుంటున్నా. అంటే రేపు మ్యాచ్ జరగబోతుంది కదా, మన బ్యాటింగ్ తీసుకుంటే బెటర్, బౌలింగ్ తీసుకుంటే బెటర్ అంటారా? బౌలింగ్ బెటర్ అనిపిస్తుంది. బౌలింగ్ బెటర్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సంజు శాంసన్. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హోరాహోరీగా ఉంటుంది అనిపిస్తుంది మేడం. రేపు సంజు శామ్ మాత్రం ఫామ్ లోకి వస్తే సెంచరీ కొడతాడని నా నమ్మకము. అప్పుడు సెంచరీ మిస్ అయింది అనమాట. ఈసారి సెంచరీ కొడితే సంజు శామ్ దాని వల్లనే మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది మేడం. రేపు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి రావచ్చు అంటారు? సంజు శాంసన్. అవునా? అవును మేడం. రేపు ఎంత స్కోర్ చేయొచ్చు అంటారు మన టీం? 250 300 టార్గెట్ మేడం. సంజు శామ్ ఫామ్ లో ఉంటే 250 దాకా వెళ్ళొచ్చని నా నమ్మకం మేడం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సంజు శాంసన్ మేడం.